రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతల ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో హై టెన్షన్ చోటు చేసుకుంది. బీకే నగర్ లో గులాబీ పార్టీ నేతల వాహనాలపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. హరీష్ రావు, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ రాళ్ల దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త సంతోష్ రెడ్డి కాలికి తీవ్ర గాయమైంది. బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఇక దాడికి పాల్పడింది కాంగ్రెస్ పార్టీ నాయకులని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఖమ్మంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తుంటే కొందరు హస్తం పార్టీ నేతలు గొడవకు దిగారు. ఈ క్రమంలో నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మారిపోయింది. ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ. మోకాలికి బోడగొండుకు లింకు పెట్టి పిచ్చి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఇక మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్రం కూడా ఫెయిల్ అయిపోయింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని ఆదుకోవడంలో ఫెయిల్ అయింది. 8+8 కాదు, 0 అయింది. కేంద్ర బడ్జెట్లో 0, వరద సహాయంలో కూడా నష్టమే అయిపోయింది. ఏమైంది? కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎందుకు పంపలేకపోయారు? కనీసం ఒక హెలికాప్టర్ని ఎందుకు పంపలేకపోయారు? ప్రాణాలు కాపాడడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోయినాయి. ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం, అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోండి, మేము వస్తాం. ప్రధానమంత్రిని నిలదీద్దాం, పదండి. ఎందుకు మన రాష్ట్రానికి సాయం చేయరు అడుగుదాం. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోండి. అన్ని పార్టీల వాళ్ళు వస్తాం. బీజేపీ వాళ్ళు వస్తారా రారా ప్రజలు చూస్తారు వాళ్ళ సంగతి. అంటే ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లా ప్రజలు బలైపోయింది. ఈరోజు బీఆర్ఎస్ నేతల ఖమ్మం జిల్లా పర్యటనపై హైటెన్షన్ అయితే నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్ లైన్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అయ్యప్ప, ఖమ్మం హైటెన్షన్ నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? ఇక రాళ్ల దాడిలో గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? మాది ఖమ్మం మంచికుంట నగర్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తుంది. కాలవడ్డు ప్రాంతంలో బొక్కలగడ్డలో బీఆర్ఎస్ నాయకులు నిత్యావసర సరుకులు అయితే పంచుతున్న నేపథ్యంలో ఈ ఘర్షణ అయితే చోటు చేసుకుని కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతల ఫోటోలతో వస్తువులు ఎందుకు పంచుతున్నారంటూ కొన్ని రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కూడా పరిస్థితి ఉధృతంగా మారింది. ఇరు వర్గాల మధ్య వాదులాట చోటు చేసుకున్న నేపథ్యంలో అక్కడైనటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కార్ల అద్దాలు అయితే పాల్గొంటారని తెలుస్తుంది. ఇది ప్రత్యక్షంగా మనం విజువల్ లో చూసుకోవచ్చు. మాజీ మంత్రి హరీష్ రావు కాన్వాయ్కి అద్దాలు అయితే పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తుంది. ఇటు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాన్వాయ్ అద్దాలు కూడా ధ్వంసమైనట్టు మనం ప్రత్యక్షంగా చూస్తాం. అయితే ఇదంతా మంత్రి తుమ్మల వర్గీయుల పని అంటూ బీఆర్ఎస్ నాయకులు అయితే ఆరోపణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. విపత్తు నివారణ పరిస్థితిని అయితే చేయడంలో విఫలమైంది రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కూడా బీఆర్ఎస్ నేతలు. ఇక్కడ పరిస్థితి అయితే ఉధృతంగా మారిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకున్న పరిస్థితి అయితే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న క్రమంలో ఈ రోజు ఈ దాడి అయితే చోటు చేసుకున్న పరిస్థితి. ప్రత్యక్షంగా పోలీసులు అక్కడ ఉన్నటువంటి సిఐ కావచ్చు, ఏసీపీ కూడా ఎటువంటి ఆపే ప్రయత్నం కూడా చేయలేదని చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు కొంతమందికి గాయాలైనట్టు తెలుస్తుంది. వారిని హాస్పిటల్కి తరలించే ప్రయత్నం అయితే చేశారు. ఇటు మరొకటి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి అజయ్ కుమార్ తో వాళ్ళ డ్రైవర్లు చెబుతున్న కథనం ప్రకారం మేమైతే నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఈ దాడి చోటు చేస్తున్నారు. నినాదాలు ఇటు బీఆర్ఎస్ నేతలు దామని కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే అక్కడ చూస్తున్నాం. మేము ఎంత ఆపినా సరే వాళ్ళు రాళ్ల దాడి చేశారని బీఆర్ఎస్ నేతలు అయితే చూస్తున్న పరిస్థితి ఉంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.